హాయ్ అండి, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నరమ్మాయి. ఇవాళ మీ అందరికి ఒక స్పెషల్ వంటకం నేర్పించబోతున్నాను. అదేంటంటే ఆంధ్ర శాకాంబరి దేవి ప్రసాదం అనమాట. ప్రసాదం అంటుంది, ఆడేవో మిరక్కలేసి దంచుతుంది అనుకుంటున్నారా? శాకాంబరి దేవి ప్రసాదం అంటే గోంగూర పచ్చడి. అది కూడా మనకి 1 month పాటు నిల్వ ఉండే పచ్చడి. అమ్మమ్మ చేతి గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి అందరం. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. గోంగూర పచ్చడికి ముందుగా అయితే పెద్ద గోంగూర కట్టలు 2 తీసుకోవాలి. పెద్ద కట్టలు లేని వాళ్ళు చిన్న కట్టలుగా ఉంటే 3 కట్టలు తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఆ గోంగూరనంతా కూడా మనము నీట్ గా మొత్తం ఒలిచేయాలి. కాడలేమి రాకుండా మనకి ఆకు వరకే ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. గోంగూర తెచ్చుకునేటప్పుడు మనము తెల్ల కాడలుగా ఉండేది కాకుండా ఎర్ర కాడలుగా ఉండేది తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఆ గోంగూరనంతా ఒలిచిన తర్వాత పెద్ద బకెట్ లో వేసుకొని నీట్ గా కడిగి పక్కన పెట్టుకోవాలి. గోంగూరలో తెల్ల కాడలు ఉండే గోంగూర అయితే పెద్దగా పులుపు ఉండదు అనమాట, అందుకని ఎర్ర కాడలే తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం కడుక్కున్న గోంగూరనంతా కూడా ఒక గుడ్డ వేసి బాగా ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టాల్సిన పనేం లేదండి, నీడనే కొంచెం గాలికి అలా బాగా ఒక రోజు చెమ్మది ఆరేటట్టుగా ఆరబెడితే చాలు అనమాట. ఇలా ఎందుకు ఆరబెడుతున్నాం అంటే మనకి బూజు రాకుండా ఉంటది అనమాట. పచ్చడి చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవడం వల్ల. ఆకంతా కూడా బాగా ఆరిపోయింది. ఇంకా పచ్చడి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం ఎండుమిరపకాయలని ఈ విధంగా 2గా తుంచి పక్కన పెట్టుకోవాలండి. ఇవి వచ్చేసి 100 గ్రాముల ఎండుమిర్చి. ఇంకా స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనకి పచ్చడి కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దాంట్లో మనము ఒక మీడియం సైజ్ గెంటు ఉంటది కదా, ఆ గెంటుతో 2 గెంట్లు ధనియాలు వేసుకోవాలన్నమాట. మీరు చూడండి కొలత, పెద్ద గెంటు కాదండి, కొంచెం మీడియం సైజ్ గెంటుతో 2 గెంట్లు ధనియాలు. తర్వాత దాంట్లో మనం ఇంగ యాడ్ చేయాలి. చూడండి ఈ సైజ్ ముక్క ఉండాలన్నమాట. నేనైతే పెట్టింగ్ యాడ్ చేస్తున్నాను, పొడింగ అంత ఫ్లేవర్ ఉండదు. ఇక దాని తర్వాత వచ్చేసి ఇందాక ఎండుమిర్చి మనం 2గా చించి పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలన్నమాట. ఇప్పుడు గెరిట తీసుకొని బాగా కలిపెట్టాలండి. సో ఇంగవ కూడా బాగా వేగాలన్నమాట, చూసుకోండి వేగేటట్టు. ఇంక సన్నమంట పెట్టేసి మనం మంచి రెడ్డిష్ కలర్ లో రావాలి. ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత మనము దాంట్లో జీలకర్ర యాడ్ చేయాలన్నమాట. జీలకర్ర వచ్చేసి ఇందాక మనం ధనియాలు యాడ్ చేసాం కదా, ధనియాలు వచ్చేసి 2 స్పూన్లు యాడ్ చేసాము, 2 గంటలు. జీలకర్ర వచ్చేసి 1 గంట వేయండి, దాని మీద ఇంకొక స్పూన్ కూడా ఎక్స్ట్రా వేయండి దాంట్లో, ఎందుకంటే మరీ 2 గంటలు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిమ్ లోనే ఆ జీలకర్ర కూడా కాసేపు వేయించుకోండి. గుర్తుపెట్టుకోండి, సిమ్ లోనే పెట్టుకోండి, పెద్ద మంట పెట్టారంటే మాడిపోతాయి. ఇంకా ఏగిపోయినాయి అనమాట. అన్ని కూడా మనము ప్లేట్ లోకి తీసుకుందాము. చూసారా మనకి అన్ని కూడా ఎంత రెడ్డిష్ కలర్ లో వచ్చాయి. ఈ విధంగా రావాలన్నమాట. మరీ మాడిపోకూడదు, అట్టని చెప్పి పచ్చి పచ్చిగా ఉండకూడదు, ఓకేనా? తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం అదే బాణట్లో ఇంకొంచెం నూనె యాడ్ చేయాలన్నమాట. దీంట్లో నూనె ఒకరు ఎక్కువ పడద్దండి, ఎందుకంటే మనము ఊరగాయ టైప్ చేస్తున్నాం కాబట్టి నూనె ఒకరు ఎక్స్ట్రానే పడుతుంది. ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనము ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరనంతా కూడా కొంచెం కొంచెంగా ఆ బాండెట్లో వేసేసి దాన్ని బాగా వాడ్చాలన్నమాట. ఈ పచ్చడి చేసే ప్రాసెస్ లో ఒక్క బొట్టు కూడా వాటర్ అనేది ఆ పచ్చట్లో కానీ ఆ ఎండుమిర్చిలో కానీ కొంచెం కూడా పడకుండా చూసుకోండి. ఒక్క డ్రాప్ పడినా కూడా మనకి పచ్చడి అంతా కూడా బూజు వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు గోంగూర కొంచెం వాడింది, అది వాడేటప్పుడే మనము దాంట్లో కొంచెం చింతపండు యాడ్ చేయాలి. చింతపండు వచ్చేసి మన చిన్న నిమ్మకాయ ఉంటది కదా, ఆ సైజు నిమ్మకాయ సైజులో ఉంటుంది చింతపండుని తీసుకొని దాంట్లో యాడ్ చేయండి. చింతపండుని యాడ్ చేసేటప్పుడు కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెమ్మ అవుతుంది కాబట్టి మనం కడగకుండానే వేసేయాలి. ఇంకా దాన్ని అంతా కూడా బాగా వాడవాలన్నమాట. చింతపండు అంతా కూడా బాగా ఆ గోంగూరలో కలిసిపోవాలి. ఆ విధంగా కలుపుకుంటూ వాడ్చండి. ఇప్పుడు ఆ గోంగూరను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే అచ్చం గోరింటాకు లాగా ఉంది. ఒకవేళ మీకు గట్టిగా అడుగు అంటుతుంది కదా అనిపిస్తే కొంచెం నూనె యాడ్ చేసుకోండి, ఏం కాదు. నీళ్లు మాత్రం యాడ్ చేయొద్దు, ఓకేనా? ఇప్పుడు అదంతా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేస్తుందండి, ఒక 2 స్పూన్లు ఉప్పు మనం ముందుగా వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఉప్పు బాగా ఉడికితేనే ఆరోగ్యానికి కూడా మంచిది. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపెట్టండి, మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఉప్పు అంతా కూడా కరిగిపోయేటట్టు సిమ్ లోనే బాగా ఇంకా కాసేపు వాడుచుకోండి. మనకి పచ్చడి కోసం గోంగూర అయితే రెడీ అయిపోయింది, ఇంకా దించేసుకుందాము. ఇంకా ఆ రెండింటిని కూడా బాగా చల్లారనిచ్చి ఇంక మనం రోట్లో వేసుకొని పచ్చడి నూరడమే అనమాట. ఓయమ్మ పచ్చడి దంచాలి ఇప్పుడా అనుకునేవాళ్ళు, సో మా ఇంట్లో రోలు రోకలి లేదు అనుకునే వాళ్ళు మిక్సీకి కూడా వేసుకోవచ్చు. అంటే సిటీలో ఉండే వాళ్ళకి రోళ్ళు రోకలు అవన్నీ అవైలబుల్ ఉండవు కదండి, అందుకని నేను చెప్తున్నాను అనమాట. మిక్సీకి కూడా వేసుకొని దాన్ని కలుపుకోవచ్చు అనమాట. తర్వాత గోంగూరని అమ్మమ్మ అయితే ఆ ఎండుమిరకాయలన్నీ కూడా రోట్లో వేసి దంచవే మేనత్త కూతురా పచ్చడి దంచవే అని చెప్పి దంచుతా ఉంది సాగరంగా అని రోట్లో వేసి మంచిగా మెత్తగా దంచేసుకుంటుంది. మొక్కలు మిక్సీకి వేసుకునే వాళ్ళైతే మరి మెత్తగా వేయకుండా కొంచెం బరగ్గా వేసుకొని దింపేసుకోండి, సరిపోతుంది. మొత్తం ఎండుమిరకాయలన్నీ కూడా దంచేసి ఈ విధంగా కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసేసుకుంది అనమాట. అంటే చిన్న రోల్ కదా, ఒకటేసారి పట్టదు, అందువల్ల కొంచెం కొంచెం నూరు పక్కన పెట్టుకుంది.
ఇంకా లాస్ట్ దంచేసాము అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మనం తెల్లగడ్డలు యాడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఈ తెల్లగడ్డలు వచ్చేసి 2 తెల్లగడ్డలు మన పాయలుగా తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తెల్లగడ్డలు కూడా బాగా మెదిపిన తర్వాత మనము గోంగూర అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా ఆ రెండింటిని కూడా బాగా దంచాలి. సో 2 కూడా బాగా మిక్సీ అయిపోయేటట్టు. ఒకవేళ మిక్సీకి వేసుకునే వాళ్ళైతే ఆ పొడంతా మెదిగిన తర్వాత ఈ గోంగూరను కొంచెం వేసేసి ఒక్క పల్స్ ఇవ్వండి అంతే, మరీ ఎక్కువ మెదపకుండా ఒక్క పల్స్ ఇచ్చేసి ఇంక తీసేసుకోండి, సరిపోతుంది మీకు. మాకు కూడా పచ్చడి అంతా బాగా మెదిగిపోయింది. ఇంక తీసేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి. సో పెద్దగా ఉండే రోజులు అయితే ఒకటేసారి దంచేసేయచ్చు మొత్తం. ఇంకా చిన్నగా ఉంది కాబట్టి 2-3 సార్లు అయితే దంచాలి. అదే విధంగా మనం పచ్చడి అంతా కూడా వేసి నూరుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి పచ్చడి అంతా తీసేసింది గిన్నెలోకి. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. అసలు ఈ పచ్చడిలో మనము ఎర్రగడ్డ యాడ్ చేయకూడదు, తెల్లగడ్డ మాత్రమే యాడ్ చేయాలి. ఇంకా అయిపోలేదండో, ఇంకా ఉంది ఫైనల్ టచ్. చూద్దాం రండి. గోంగూర పచ్చడికి ఫైనల్ టచ్ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ బాండల పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి ఆ నూనె కొంచెం బాగా కాలిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు యాడ్ చేయాలన్నమాట. ఆవాలు వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఆవాలు మంచిగా చిటపటలు ఆడాలి, బాగా వేగాలి. దాని తర్వాత వచ్చేసి మనం దాంట్లో మినపప్పు యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి పచ్చెనపప్పు, మినపప్పు, పచ్చెనపప్పు ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోండి. జీలకర్ర వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని హాఫ్ గా కట్ చేసుకొని దాంట్లో వేయండి. ఇప్పుడు ఆ 2 కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 4 తెల్లబాయల్ని కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట. అవి కూడా దాంట్లో యాడ్ చేసేయాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. దాంట్లో టేస్ట్ బాగుంటది, ఫ్లేవర్ బాగుంటది అనమాట. అవి 2 కూడా బాగా వేగిన తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న పచ్చడిని అయితే దాంట్లో వేసేయాలి. పచ్చడి వేసిన వెంటనే మనం గ్యాస్ స్టవ్ ఆపేయాలి. ఎందుకంటే తిరగమాత కాబట్టి ఇంకా మంట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తిరగమాత ఎందుకు పెట్టామంటే మనం ఊరగాయ టైప్ లో చేసాం కాబట్టి ఈ విధంగా ఈ ప్రాసెస్ లోనే చేయాలన్నమాట గోంగూర పచ్చడిని. అయిపోయింది మన పచ్చడి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. చూసారు కదా నేను చూపించిన ప్రాసెస్ లో ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవాళ మా అమ్మమ్మ చేసిన గోంగూర రోటి పచ్చడి ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.